ఇజ్రాయేలీలు ఫరో సామ్రాజ్యంలో ఉన్నప్పుడు ఇజ్రాయేలీలను ఆడవారికి పుట్టినటువంటి మగ సంతానాన్ని చంపేయమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. మంత్రశాలని తెలుసు కదండి. మరి ఇప్పుడు అంతగా లేరేమో, హాస్పిటల్ ఉన్నాయి కదా, ఇప్పుడు లేరేమో మంత్రశాలలు. ఇదివరకు ఉండేవాళ్ళేమో. మరి ఆ మంత్రశాలలో మరి ప్రసవ టైంలో వస్తారు, అక్కడికి క్షేమంగా కాన్పు చేయడానికి వస్తారు. వాళ్ళకి దేవుడు అంటే భయం ఉంది, కానీ రాజు ఏమని ఆజ్ఞ ఇచ్చాయంటే వాళ్ళకి ఇజ్రాయేలీలు మగపిల్లలు కానీ ఎవరైతే పుడతారో వాళ్ళందరినీ సంహరించు అని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? రాజు మాట లెక్క చేయలా. దేవుని యందు భయం కలిగి, దేవుని యందు భయం ఉంచి మరి ఆ ఇజ్రాయేలీల పుట్టిన మగపిల్లలందరినీ కూడా బ్రతికించారు. తర్వాత రాజుగారు అడుగుతాడు, ఏందమ్మా మీకు ఇట్లా చేశారు? నేను చెప్పాను కదా అన్నప్పుడు, అయ్యా వీళ్ళు ఏమని సమాధానం చెప్పారంటే, మరి ఇజ్రాయేలీల స్త్రీలు మంచి చురుకైన వాళ్ళు, మేము రాకముందే వాళ్ళు ప్రసవిస్తున్నారయ్యా మరి అని చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే ఇక్కడ చెప్తూ ఉంటారు. నిర్గమ 1వ అధ్యాయము 17-18 వచనాలు. అయితే ఆ మంత్రశాలలో దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తురాజు ఆ మంత్రశాలను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఎలా చేసేదిరని అడిగాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఆ విధంగా దేవుని మాట లెక్క చేసి దేవునికి భయపడి ఆ విధంగా చేసినందుకు ఆ యొక్క మంత్రసానుల వంశము దేవుడు అభివృద్ధి చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే దేవునికి విధేయించారు. ఎప్పుడైతే మనం దేవునికి విధేయిస్తామో మన జీవితాలు బాగుంటాయి. ఎప్పుడైతే మనం దేవునికి విధేయించి మన జీవితం గడుపుతామో మన జీవితాలు బాగుంటాయి పిల్లారా, దానిలో అనుమానం లేదు. దేవునికి భయపడకపోతే, దేవుని లెక్క చేయకపోతే ఈ లోకంలో జీవించేటప్పుడు మన జీవితం కూడా బాగోదు.